Subscribe to Color Frames. భారత జట్టు స్టార్ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్ టెస్టు జట్టులోకి తిరిగి రావడం కష్టంగా మారుతుంది. అయ్యర్ ఇటీవల ఫామ్ పేలవంగా ఉన్నందున సెలెక్టర్లు బంగ్లాదేశ్తో మొదటి టెస్టుకు ఎంపిక చేయలేదు. దులీప్ ట్రోఫీలో అయ్యర్ 4 ఇన్నింగ్స్ల్లో కేవలం 104 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇంగ్లాండ్తో జరిగిన వైట్ బాల్ మ్యాచ్లో సర్ఫరాజ్ ఖాన్ మరియు ధ్రువ్ జురెల్ వంటి యువకులు అద్భుత ప్రదర్శన చేశారు. ఆ తర్వాత అయ్యర్ ర్యాంకింగ్స్లోనూ వెనుకబడ్డాడు. రేపటి నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టుకు రిషబ్ పంత్ మరియు కేఎల్ రాహుల్ ఎంపికయ్యారు. అయ్యర్కు మాత్రం చోటు దక్కలేదు. దులీప్ ట్రోఫీలో బ్యాటుకు అనుకూలమైన పిచ్లను ఉపయోగించుకోవడంలో అయ్యర్ విఫలమయ్యాడని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. దీని కారణంగా సెలెక్టర్లు అతనికి అవకాశం ఇవ్వడానికి వెనకాడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ టెస్టుకు అయ్యర్ను పరిగణలోకి తీసుకోలేదన్నాడు. ఇది కాకుండా దులీప్ ట్రోఫీలో అయ్యర్ షాట్ ఎంపిక ఆందోళన కలిగించింది. గత ఆదివారం జరిగిన మ్యాచ్లో అయ్యర్ బాగా సెట్ అయ్యాడు. ఎడమ చేతి స్పిన్నర్ షామ్స్ ములానీ బౌలింగ్ లో అయ్యర్ ఆడిన షాట్ సెలెక్టర్లకు చికాకు పుట్టించింది. సెట్ అయ్యి ఫ్లాట్ పిచ్ పై బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పేలవ షాట్ ప్రయోగించడం ఆందోళన కలిగించే అంశమే. ఇదిలా ఉండగా డొమెస్టిక్ సర్క్యూట్ లో అయ్యర్ కష్టపడి పనిచేయాలని బోర్డు అధికారి సూచించారు. ఈ ఏడాది చివరిలో ఆస్ట్రేలియాలో జరిగే 5 మ్యాచ్ల టెస్ట్ పర్యటనకు అయ్యర్ ను సెలెక్ట్ చేసే అవకాశం లేదు. అయ్యర్ గత ఏడాది వన్డే ప్రపంచ కప్ లో బాగా బ్యాటింగ్ చేశాడు. అలాగే దులీప్ ట్రోఫీకి ఇంకా ఒక రౌండ్ మిగిలి ఉంది. మరి అయ్యర్ సెంచరీ చేస్తాడో లేదో చూడాలి. అయ్యర్ ఖచ్చితంగా తన పాత ఫామ్ ను తిరిగి పొందాలి. లేదంటే ఆస్ట్రేలియా పర్యటనకు దూరం కావచ్చన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.